గూగుల్ డేటా సెంటర్కి భూమి పూజ జరగబోతుంది. ఎలా చూస్తాం నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం అన్నట్టుగానే ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు అనుకున్న టార్గెట్ దిశగా నడుస్తుందంటావా ఉద్యోగ అవకాశ కల్పనలో? పక్కాగా గత ప్రభుత్వంలో లాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇండస్ట్రీలు తేకుండా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఎవరిని అప్రోచ్ అయ్యి ఎవరితో పెట్టుబడులు తేవాలో ఎవరితో ఇండస్ట్రీలు తేవాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు. అటు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని ఏమీ రాని వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఎట్లా ఉంటుందో గత పాలనలో చూసాము. కానీ నిజంగా సబ్జెక్ట్ ఉండి అంటే విజనరీ కలిగిన లీడర్ ఎవరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారో ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిలాగా నారా లోకేష్ బాబు గారు ఈ రోజున గూగుల్ సెంటర్లు కానీ, అలాగే కాగ్నిజెంట్ కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే సోలార్ పవర్ సిస్టమ్ సంబంధించి కానీ ప్రతి ఒక్క కంపెనీలకి పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళ ఆహ్వానించి అలాగే శంకుస్థాపన చేసి యువతకి భావితరాలకి భవిష్యత్తు కల్పించే విధంగా శంకుస్థాపన చేయడమే కాకుండా ఇవాళ శరవేగంగా పనులు ప్రారంభించి వాటిని ఎంత త్వరగా యువతకి ఉద్యోగ కల్పన చేసే విధంగా మనం ప్రయత్నించగలమో అటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ ఉద్యోగాలు అతి త్వరలో కల్పించే విధంగా వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఇది గ్యారెంటీగా పక్కా సాధ్యం చేసి చూపిస్తుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ భూములు ఏదైతే కంపెనీల పేరుతో భూములు కొట్టేస్తున్నారు, పేదల యొక్క భూములు కొట్టేసి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇవ్వట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అమ్మ పెట్టలేదు అడుగుతున్నానివదని ఇప్పుడు వాళ్ళు పెడతాం చేత కాలేదు, వాళ్ళ చేయటం చేత కాల. కానీ అహర్నిశలు శ్రమించి రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఇవాళ ఇటువంటి మహా దిగ్గజమైన కంపెనీలు తీసుకొచ్చి వాటి యొక్క పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాల మీద బురద చల్లడం కోసం కేవలం వీళ్ళు చేసే దుష్ప్రచారం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అటువంటి అబద్ధాలు ప్రచారాలు తప్పితే వాళ్ళ ప్రజల యొక్క బాగోగులు పట్టం, రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడు నాశనం చూస్తారు తప్పితే వాళ్ళు బాగు చేసే ఆలోచన అయితే మాత్రం ఆ జలగాండుకో ఉండదు. కాబట్టి వాళ్ళు ఫేక్ ప్రచారానికి ముందుంటారు. అంటే గతంలో కూడా చూసాం మనం, ఏదైతే మొన్న సోలార్ ప్లాంట్ ఇనాగ్రేషన్ జరిగిన రోజు కూడా అక్కడ ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి తైకని వచ్చి మా నాయకుడు తీసుకొచ్చాడు, మాదే వెళ్ళి డబ్బా కొట్టుకుంటున్నారు, క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చుంటారు అసలు వీళ్ళే పెద్ద దొంగలు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అలాగే మాట్లాడారు. ఆ రోజు ముందేమో అసలు అక్కడ ఎయిర్పోర్ట్ కూడా 3 ఎకరాల లాస్ అయిపోద్ది అన్నారు. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయిందో రమ్మండే తగుతున్నామ్మా అని చెప్పి మైక్ ముందుకు వచ్చేసి వాళ్ళ పక్షి మీడియా ముందుకు రావడం వచ్చి అది నేను తీసుకొచ్చాను, ఆ రోజు నేనే చేశాను, మొత్తం నేనే తెచ్చని చెప్తున్నాడు. అలాగే మొన్న ఈ రాష్ట్ర రాజధాని గురించి కూడా ఏం చేయలేని తోసిన పరిస్థితుల్లో రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి ప్రదంలో పరుగులు పెట్టిద్దో, అలాగే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఎక్కడ నాశనం చేయాలని, ఏ రకంగా నాశనం చేయాలి, ఎలా తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి ఏమీ తోచక అక్కడ రాజ్యసభలో ఓటు బిల్లు పెడితే, మద్దతు బిల్లు పెడితే ఇక్కడ ప్రెస్ ముందుకు మధ్యాహ్నం పూట వచ్చి నేను మావిగానే అంటాను, ఇంకోటి అంటారు అని చెప్పేసి లేనిపోయి లేవు ఒక్కొక్క నుంచి ఒక్కొక్క 2 లక్షలు తీసుకుని అదేదో గొప్పలాగా ఈయన మహా అపర భగీరథ సృష్టికర్తలా మాట్లాడేస్తున్నాడు. కాబట్టి ఈ కోడిగుడ్లు అమరాజు ఉన్నాడే ఇతనికి అటెళ్ళి ఆ రోజున మరి ఐటీ శాఖ మంత్రిగా ఉండి కంపెనీ చూసాటకి నీకు చలేసింది, ఆ చల్ల ఉండలేపాడు, ఇంట్లో పడుకుని కోడిగుడ్లు వ్యాపారం పెట్టించాడు కుర్రోళ్ళ చేత ఏంటి. మరి ఆ కోడిగుడ్ల వ్యాపారంలో కూడా ఈరోజు యువత నాశైపోయింది గత ప్రభుత్వంలో. ఆ కోడిగుడ్లలో కూడా ఆ వైజాగ్ నుంచి వాళ్ళ నుంచే గంజాయి తరలింపులు కానీ గంజాయి అమ్మకాలు కానీ జరిపి యువత భవిష్యత్తు కూడా నాశనం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ కోడిగుడ్డు వ్యాపారం మీద మొక్కు చూపించుకున్నారు. కానీ ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వంలో ఆ గంజాన్ని అరికట్టడంలో, రౌడిజాన్ని గోండాన్ని అరికట్టడంలో ఉక్కుపాదం మోపి ప్రతి ఒక్క దానిపై కూడా చర్యలు తీసుకుంటూ యువతరాన్ని ముందుకు నడిపే విధంగా, యువత భవిష్యత్తుకి బంగారు పాట వేసే విధంగా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి అతి త్వరగా అతి వేగవంతంగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు. ఇక్కడ మనం చూసుకుంటే ఏది చంద్రబాబు నాయుడు గారికి మొన్న అవార్డు వచ్చింది, దాన్ని కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఫ్యూచర్ టెక్నాలజీ ఇది ఏపీ గవర్నమెంట్ ఏపీలో 2 పెట్టుబడులు పెట్టిందని చెప్పి ఆయన అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఎలా చూడొచ్చుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అనేది ఇవాళ దేశవ్యాప్తంగా తెలుసు. మన ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, ఒక భారతదేశానికే కాదు, మిగతా అమెరికా కానీ, న్యూజిలాండ్ కానీ, లేకపోతే సింగపూర్ కానీ వాళ్ళకు కూడా బాబు గారు విజనరీ అంటే తెలుసు. కాబట్టి ఆనాడు హైదరాబాద్కి ఐటీ కంపెనీ తేగలిగారు. ఇవాళ అదొక
గుండెగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థికంగా నిలదొక్కగలటానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సాధించిన ఐటీ కంపెనీ మెయిన్. అంటే ఇక్కడ అవి కూడా డబ్బా కొట్టు అవి తెచ్చినా కూడా అవి కూడా డబ్బా కొట్టుకుంటున్నాడు అని చెప్పేది మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ దొంగల బ్యాచ్తో ఫేక్ ప్రచారాన్ని కూర్చోబెడతాడు వాళ్ళ పక్ష మీడియాలో. తర్వాత ఈయన బయటకు వచ్చి మొన్న మాట్లాడిసావా, నాకు దండ వేయాల్సింది పోయి, నాకు అవార్డు ఇవ్వాల్సింది పోయి, నాకు సన్మానించాల్సింది చెప్పి మాట్లాడేసావా. అలా అడుక్కోవాల్సిన అవసరం, అలా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం. నిజంగా ఒక కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఎక్కడా కూడా చేసి నాకు అవార్డు ఇవ్వండి, లేకపోతే నన్ను సన్మానించండి, నాకు సెలవు కప్పండి అని అనుకునే పరిస్థితి అవసరం లేదు. కాబట్టి అటువంటి దుర్మార్గం నీచమైన ఆలోచనలు వచ్చే వ్యక్తులు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఎదుటి మనిషిని కూడా అలాగే మాట్లాడతారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే నిన్న అయితే బీసీ గర్జన అని చెప్పి ఒక సభ పెట్టి దాంట్లో రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ అభ్యున్నతి వైఎస్ఆర్సీపీ లక్ష్యం అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి రామచంద్రారెడ్డి గారి అనే ఇలాకాలోనే గతంలో కొంతమంది బీసీలని కూడా హత్యలు చేసిన పరిస్థితి, దాడులు చేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఈ వైసీపీ వాళ్ళు ఎట్లుంటారంటే బీసీలకి న్యాయం చేసింది వైసీపీ అని చెప్పుకోవడం కాదు, ప్రతి ఒక్కరు కూడా మేమే న్యాయం చేసి చెప్తారు. ఆ రోజు దళితులపై దాడులు చేసింది కానీ, బీసీలపై దాడులు చేసింది కానీ, మహిళల్ని కనీసం ఒక మహిళ మన సృష్టి మూలమైన ఆడ మనిషి, ఆమెను మనం కాలుతో తొక్కకూడదు, తన్నకూడదు అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ రోజు ప్రతి ఒక్క దుశ్చర్యలకి పాల్పడి, ప్రతి ఒక్క కులం మీద దాడులు చేసి, ప్రతి ఒక్కరు తిరగబడి ప్రశ్నించి ప్రతి ఒక్కరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి అన్యాయక్రాంతంగా వాళ్ళ జైలు వేసి అల్పానందం పొందిన పార్టీ కానీ నాయకులు కానీ ఉన్నారంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ పార్టీకి బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, మిగతా ఏ అదర్ క్యాస్ట్ల గురించి కానీ, మహిళల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళు అసలు అర్హులే కానే కాదు. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఈరోజు అయితే పెట్రోల్ కొరత ఉంది, అది గవర్నమెంట్ చేయలేని పరిస్థితి చేరిపోయింది, పెట్రోల్ కొరత సృష్టిస్తుంది గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే గవర్నమెంట్ చేసిందా, లేకపోతే ప్రజలు ప్యానిక్లో గబగబా ఎక్కువ ఉన్నదానికన్నా రోజువారీ వాడికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చిందంటారు? ఇప్పుడు ఇక్కడ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది ఏమీ లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యంత వరకు చర్యలు తీసుకుని ఇవాళ పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడో కొంతమంది ఉండొచ్చు, ఏది మొన్న ఇరాక్లో యుద్ధం జరిగింది కాబట్టి అమెరికాకి వాళ్ళకి ఆయిల్ బాగా నష్టపోయారు కాబట్టి టైట్ అనే ఉద్దేశంతో ఇటువంటి పరిస్థితి ఉందో, ఎవరో కొంతమంది దళారులు దాన్ని బ్లాక్ చేసి సొమ్ము చేసుకుంటారో ఎక్కడో జరిగి ఉండొచ్చు, కొన్ని అక్రమాలు ప్రతి దాంట్లో ఉంటారు కాదండి. కానీ దీన్ని కూడా మీ రాజకీయం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్దడం అనేది చాలా దారుణ విషయం. అయినా అది వైసీపీ వాళ్ళకి అలవాటు. అంటే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా లండన్ పోయాడు, ఆయన సొంత పర్సనల్ యూరోప్ కంట్రీ పోయాడు. ఇక్కడ లోకేష్ గారు అన్నా తిరిగి లేకుండా కంపెనీల కోసం వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలోనే జనాలందరూ గుసగుసలు ఆడుకుంటున్నారంట, లోకేష్ ఎక్కడ పోయాడు కనపట్లేదని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజం ఎంత ఉందంటారు? వీళ్ళు చెయ్యలేరు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి కనీసం ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురావడం కూడా తెలియదు. వీళ్ళ ఆలోచన, వైసీపీ అండ్ బ్యాచ్ ఆలోచన ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా మా కాలు కింద చెప్పులాగా బతకాలి, ప్రజలు ఎప్పుడు కూడా మా కాలు కింద చెప్పులాగా బతకాలి, మేము మెతుకులు వేస్తే 4 మెతుకులు తిని బతకాలి చెప్తే వాళ్ళంతటా వాళ్ళు స్వయం పాతికి వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు భవిష్యత్తు ఏర్పాటు చేసుకుని వాళ్ళంతటా వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేయడం వాళ్ళకి మాత్రం కూడా ఇష్టం ఉండదు ఎక్కువసారి కూడా. అంటే గతంలో కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ విదేశాలు వెళ్ళి కంపెనీలు పెట్టుబడి తీసుకొస్తూ ఉంటారు. ఆ రోజున అక్కసు వెళ్ళగక్కారు, దుబారా ఖర్చు చేస్తున్నారు, ఫ్లైట్ ఖర్చులు కూడా రాదని దుబారా ఖర్చులు చేస్తారని మాట్లాడారు. ఇప్పుడు వెళ్ళి ఆయన పర్సనల్ కేర్ తీసుకొని కంపెనీలు తీసుకురావడానికి వెళ్ళినా కూడా దాన్ని కూడా విషప్రచారం చేయడానికి ఎలా చూడొచ్చాడు? ఇప్పుడు ఒక దొంగ ఎదురుని కూడా దొంగ అంటాడు. వాడు ఎంత మంచివాడైనా వాడు దొంగతనం చేయట్లేదని చెప్పుకోవడం కోసం 10 మందిలో ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నేను దొంగను కాదు ఎదురుడే దొంగ అని చెప్పేసి వాడిని దొంగ చేయడం కోసం మాట్లాడే మాటలు మాట్లాడతారు. కాబట్టి ఈ దొంగకున్న లక్షణాలు ఏంటంటే ఎదుటోని దొంగ చేస్తారు. కాబట్టి ఈ దొంగలు మాట్లాడే మాటలను కూడా ఎదుటోడి మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు. అంటే ఆయన లండన్ పోయాడు కాబట్టి చంద్రబాబు కూడా ఎక్కడో దాక్కున్నాడు అనే ప్రచారం చేయడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు లోకేష్ బాబు గారికి ఏం అక్రమ కేసులు లేవు, ఈడీ ఆస్తులు అటాచ్ చేయలేదు, అక్రమైన మర్డర్ కేసులు లేవు. కాబట్టి లోకేష్ బాబు గారు ఎక్కడ దాక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడి కోర్టుకు వెళ్ళి వీసా పాస్పోర్ట్లు అప్లై చేసుకుని వాళ్ళ పర్మిషన్తో లండన్కి ఇంకో దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అన్నీ నెత్తున్న నీవు ఒక దొంగవి, ఒక గజ దొంగవి, ఒక కిల్లర్వి, ఇంటి సొంత మంది వచ్చేసి రాజకీయాల కోసం వాడుకునే నువ్వు కూడా మా నారా లోకేష్ బాబు గారి గురించి, మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు దాక్కోవాల్సిన అవసరం అంతకంటే లేదు. పైగా పక్కా రాష్ట్ర భవిష్యత్తు కోసం
భావితరాల భవిష్యత్తు కోసం విజనరీతో వాళ్ళకున్న సబ్జెక్ట్తో అవతల రాష్ట్రాలు దేశాలను మెప్పించి పెట్టుబడులు కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ దేశం మొత్తం ప్రపంచం మొత్తం తలెత్తి చూసే విధంగా అమరావతి నిర్మాణం జరుపుతున్నారు. అలాగే ప్రతి ఒక్క కంపెనీలు కూడా పరుగులెత్తిస్తున్నారు. వాళ్ళ ఎంత త్వరగా యువతకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తే అన్న మాట ప్రకారం 20 లక్షలు కాదు ఇంకొక 5 లక్షల ఉద్యోగాలు ఎగస్ట్రా కల్పించే విధంగా వాళ్ళ అహర్నిశలో శ్రమపడుతుంటే మీరు ఈ రకంగా మాట్లాడుతూ అది మీ యొక్క ఇంగితానికి వదిలేస్తున్నాం.